అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండే, కానీ ఈరోజు ఒకరే అయ్యారు. ఇటీవల కాలంలో నిన్న జరిగిన రేవంత్ రెడ్డితో సమావేశం అయిన తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బాన్స్వాడ నియోజకవర్గంలో 3 గ్రూపులు అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సీనియర్గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా పనిచేసిన కాసుల బాలరాజుకు ఇప్పటికే ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా ఇచ్చారు. దాంతోపాటు ఆయనతో పాటు ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి, ఈ మొత్తంగా 3 గ్రూపులుగా తయారయ్యాయని చెప్పారు. బాన్స్వాడ నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. అటు కామారెడ్డి జిల్లాలో సగభాగం, నిజామాబాద్ జిల్లాలో సగభాగం. అందువల్ల బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రావడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బలం చేకూరిందని చెప్పాలి. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు, అదే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న మాట, బోధన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మాజీ మంత్రికి మరోసారి మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ పూర్తిగా చక్రం తింపిందంట బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పోచారం శ్రీనివాసరెడ్డి జైన్ కావడానికి దీనికి అంతటికీ కారణం సుదర్శన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు కొంతమంది ఆయన వర్గీయులు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ బలం చేకూరిందని చెప్పొచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపొచ్చింది. దీనివల్ల రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారనే చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తంగా బాన్స్వాడ నియోజకవర్గంలో మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో 3 వర్గాలు అవుతున్నాయి. ఇప్పటికే ఒక వర్గంకు ఇంకో వర్గంకు గతంలో చూసుకుంటే కాసుల బాలరాజు వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఇద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమన్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయడం, దానివల్ల కాసుల బాలరాజుకు జీర్ణించలేక పోవడంతో ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన కూడా మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో 2004లో ఏకంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాది కాంగ్రెస్ పార్టీ ఘనత. తర్వాత మారిన కాలంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే కోణంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవిని, అదేవిధంగా స్పీకర్ పదవిని దాంట్లో అందుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేయడం, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకోవడం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి రైతాంగం కోసం చేస్తున్న అభివృద్ధి పనులను ఆకర్షితులై నేను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యానని చెప్పడం అదొక విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు, సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు అని చెప్పి పోచారం అభివర్ణించడం గొప్ప విశేషంగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన నేత, సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలకు రావడంతో మరింత బలం చేకూరిందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.